ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన వాక్యానికి మహిమ కలుగునుగాక. ఆయన సన్నిధి మన మధ్యలో మనతో మాట్లాడునుగాక. ఆయన మాట్లాడగా మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మన ధ్యానము కొరకు నిర్గమకాండము 25 అధ్యాయము 10వ వాక్యంని ఒకళ్ళు చదువుతాం త్వరగా. 25 అధ్యాయము 10వ వాక్యము. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చెయ్యవలెను. చాలమ్మా. దేవుడు సినాయి కొండ మీద మోషేతో అనేక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అలా ప్రత్యక్ష గుడారాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ గుడారము ఎలా అమర్చబడాలి, ఆ గుడారం ఒక ద్వారము ఎలా ఉండాలి, ఆ గుడారం ఒక ఎత్తు ఎలా ఉండాలి, ఆ గుడారంలో ప్రతి వస్తువు ఎలా చేయబడాలి, ఎక్కడ అమర్చబడాలి, ఎలా ఉపయోగించాలి అనేది ప్రత్యక్ష గుడారాన్ని గురించిన కార్యంని దేవుడు మోషేతో మాట్లాడాడు. ప్రాకారం ఎలా ఉండాలి, పరిశుద్ధ స్థలం ఎలా ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఎలా ఉండాలి, బలిపీఠముని ఎలా కట్టాలి, మందసముని ఎలా చేయాలి, ప్రతి వస్తువుని గురించి చాలా క్లియర్గా దేవాది దేవుడు మోషేకి తెలియచేస్తా వస్తున్నాడు. అలా తెలియచేసిన విషయంలో ఒకటి మందసం. హల్లెలూయా. దేవుని మందసం అని తుమ్మకర్రతో మీరు ఏం చేయాలండి? చేయాలి. ఈ మందసమము ఎక్కడ ఉంచాలి? అతి పరిశుద్ధ స్థలములో, కెరూపులు ఉన్న ఆ స్థలంలో ఈ మందసమును చేసి ఉంచాలి. ఈ మందసములో 3 ప్రత్యేకమైన వస్తువు ఏమిటి? 10 ఆజ్ఞలు. అంతేనా? 10 ఆజ్ఞలు ఆ మందసము లోపల ఉంది. రెండోది, ఆరోను ఒక సిగ్రించబడిన కర్ర ఆ మందసము లోపల పెట్టారు. మూడోది మన్నా. ఇది 3 ఆ మందసము లోపల పెట్టి దానిని మోయిచు వెళ్తారు. ఇది ఇజ్రాయేల్ ప్రజలకు ఇది ప్రాణము లాంటిది. ఈ మందసమము అలాగనే చేయబడింది. ఈ మందసమంలో దేవుని మహిమ నివసిస్తుంది. ఈ మందసమంలో దేవుని ప్రభావం ఉంది. ఈ మందసమ ఎక్కడ ఉందో అక్కడ జయం ఉంది. ఈ మందసమము ఎవరితో ఎక్కడ ఉందో అక్కడ అద్భుతాలు. మీరు ఇజ్రాయిల్ ప్రజలు ఒక ప్రయాణమును చూడండి. హల్లెలూయా. యెరికో గోడ ముందు వచ్చి నిలబడుతున్నారు. వాగ్దాన భూమిలో వారు ప్రవేశించాలి. ఇప్పుడు ఆశీర్వాదాన్ని పొందుటకు అడ్డంగా నిలబడేది ఏమిటండి? యెరికో గోడ. ఆ రోజు వారు ఆ గోడని పట్టణాన్ని తిరిగి వస్తున్నాడు. 7వ రోజు 7 సారి ఆ పట్టణాన్ని తిరిగి వచ్చి మందసమంని మోయిచున్న యాజకులు ముందు నిలబడి అందరు కలిసి ఏక మనసు ఏక స్వరముతో దేవుణ్ణి స్తుతించుట మొదలు పెట్టారు. యెరికో గోడ పూర్తిగా కూలిపోయింది. దేవుని మహిమగా ప్రత్యక్షమవుటకు కారణము, ఆ గోడ కూలిపోవటానికి కారణము, శత్రు చెదరగొట్టబడుటకు కారణము వారు మధ్యలో ఉన్న మందసము. ప్రజలు ఇంకా ముందు వచ్చేటప్పుడు మనం చూస్తున్నాము యోర్దాను నది వారి ముందు అడ్డంగా ఉంది. అది కోతకాలమని లేఖనంలో రాయబడింది. వేగంగా ఆ యోర్దాను నది పారుతుంది. యోర్దాను అంటే మరణము. ఎలా అడుగు పెట్టాలి, ఎలా దాటాలని భయముతో కలవరంలో ఉన్నప్పుడు యాజకులు మందసముని తన భుజం మీద మోసుకొని యోర్దాను నదిలో అడుగు పెట్టగా యోర్దాను నది ఏకరాశిగా నిలబడినట్టుగా లేఖనము రాస్తుంది.
ప్రవాహించి వచ్చే ఆ నది ఏకరాశిగా నిలబడిపోవటానికి కారణము యాజకులు మోయిచున్న మందసము. మందసమము ఎక్కడ ఉన్నాయో అక్కడ ఏందండి, మరణము తొలగించబడుతుంది. మందసమం ఎక్కడ ఉన్నాయో అక్కడ ఏందండి, ప్రాకారము, అపవాది కట్టిన గోడలు, ఆటంకము పూర్తిగా కూలిపోతుంది. బైబిల్లో చూస్తున్నాము, దావీదు ఆ మందసమని తన సైనికులతో ఆయన తీసుకొని వచ్చేటప్పుడు ఒక వ్యక్తి అక్కడ ఏందండి, ఊసాని వ్యక్తి అకస్మాత్తుగా అక్కడ చనిపోతున్నాడు. మందసమ విషయంలో దావీదుకు భయము కలిగింది, పట్టణానికి తీసుకొని వెళ్ళలేదు. ఓబేదేము అని ఒక వ్యక్తి తన ఇంటిలో 3 నెలలకి ఆ మందసమాన్ని చేర్చుకున్నాడంట. దేవుడు ఆయనను ఆశీర్వదించాడా కాదా? నేను చెప్పే మాట, మందసమం ఎక్కడ ఉన్నాయో, దేవుని మహిమ ఎవరిలో ఉన్నాయో, దేవుని మహిమ ఏ ఇంట్లో ఉందో, దేవుని మహిమ ఎవరిలో ఉన్నాయో వారు ఆశీర్వదించబడతారు. వారు జయము మీద జయము పొందుతారు, మహిమ మీద మహిమ పొందుతారు. వారు ముందు అపవాది నిలబడలేడు, వారికి విరోధంగా అపవాది పని చెయ్యలేడు. హల్లెలూయా. ఇజ్రాయేలుకి ఊపిరి లాంటిది, ఇజ్రాయేల్ ప్రజల కొరకు అది గుండె లాంటిది, ప్రాణం లాంటిది. వారు ఒక జయము మందసము, వారు ఒక ఆశీర్వాదం మందసము. శత్రు కూలిపోవాలంటే మందసము వార్త ఉండాలి, యుద్ధంలో జయము పొందాలంటే మందసము వార్త ఉండాలి. ఈ మందసమ వలన ఇన్ని ఆశీర్వాదాన్ని, జయముని, మేలుని, అద్భుతాన్ని చూసిన ఇజ్రాయేలు ప్రజల్ని విడిచి ఒకరోజు మందసమం దూరమైంది. ఆ వాక్యం చదువుతారా? 1 సాముయేలు గ్రంథము 4వ అధ్యాయము 22వ వాక్యం. 1 సాముయేలు గ్రంథము 4వ అధ్యాయము 22వ వాక్యము. దేవుని మందసమం పట్టబడి ఆ ప్రభావము, హో ప్రైజ్ లార్డ్, ఇజ్రాయిల్లో నుండి నిలబడకుండా పోయింది. ఈ 4వ అధ్యాయంలో ఫిలిష్తీయులతో ఇజ్రాయేల్ మధ్యలో యుద్ధాలు జరుగుతుంది. ఫిలిష్తీయులు ఇజ్రాయెల్కు మధ్యలో యుద్ధాలు తీవ్రంగా జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎవరు ఓడిపోయారు? ఇజ్రాయెల్ ఓడిపోయారు. కారణము, దేవునికి విరోధంగా వారి పాపము, దేవునికి విరోధంగా వారి ప్రవక్తనలు, దేవునికి విరోధంగా వాళ్ళ నడవడికలు, దేవునికి వాక్యానికి విరోధంగా, కట్టడలకి విరోధంగా వారు ఒక ప్రవక్తనలు, వారు ఒక క్రియలు, వారు ఒక జీవితం వలన, పాపము వలన యుద్ధానికి వెళ్ళారు. ఏందండి, శత్రు ముందు ఓడిపోయారు, చంపబడ్డారు, నాశనము కలిగింది. ఓకే, కానీ వాక్యంలో రాయబడిన మాట అంతవరకు కాదు, మందసమం కూడా పట్టబడింది. ఏ మందసమ వలన వారు సమాపన పొందుతున్నారు, ఏ మందసమ వలన వారికి మేలు కలుగుతుందో, ఏ మందసమ వలన దేవుని దయవార్త ఉంటుందో, ఏ మందసమ వలన శత్రు చెదరగొట్టబడ్డారో, ఏ మందసమ వలన దేవుని కాపుదల్ని పొందారు, ఏ మందసమ వలన మన్నాని అనుభవించారు, ఏ మందసమ వలన నూతన మార్గము వారికి దేవుడు సిద్ధపరిచారో, ఈ మందసమ వారిని విడిచి ఇప్పుడు శత్రు చేతికి పోయింది. కారణము పాపము, కారణము తునీకరము, కారణము దేవునికి విరోధంగా అతిక్రమ, వాక్యానికి విరోధమైన జీవితం, ఆత్మీయతానికి విరోధంగా జీవితం. దీని వలన ఏమైపోయిందండి? మందసము ఇప్పుడు ఎవరి చేతికి వచ్చేసింది? శత్రు చేతికి. అవును, మన రక్షించబడిన కొత్తలో దేవుణ్ణి రుచి చూసిన వాళ్ళు ఉన్నారు, దేవుని అద్భుతాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, దేవుని స్వరం వినిన వాళ్ళు ఉన్నారు. దేవుడి మీద వైరాగ్యము, భక్తి, రోషము, ఆత్మీయత, ప్రార్థన, దేవుల్లో పరవశించిన వాళ్ళు, ఆరాధనలో పరవశించిన వాళ్ళు,
దేవుడు లేకపోతే మేము ఏది కూడా చెయ్యము అని ఏందండి భక్తి చూపించిన వాళ్ళు, దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వాళ్ళు, దేవుని దయని పొందిన వాళ్ళు, ఈరోజు అది పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయింది, తలగింతగా మారిపోయింది. కారణము వారు మందసమ పట్టబడింది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు చంపబడ్డారు, దేశము చెదరిపోయింది, శత్రు ముందు వంగిపోయారు. బైబిల్ చెప్పే మాట మందసము పట్టబడింది గనుక, ఆ వాక్య చదువుతారమ్మా, పట్టబడింది గనుక ప్రభావము తొలగిపోయింది. ప్రభావం, ఏం ప్రభావం? దేవుని మహిమ, దేవుని మహిమ ఇజ్రాయెల్ని విడిచిపోయింది. ఏమండి, మందసమం ఉన్న స్థలంలోనే మహిమ ఉంటాయి. ఆమేన్ చెప్పండి. మందసమం ఉన్న స్థలంలోనే ఏముంటాయండి? మహిమ, దేవుని ప్రభావము, దేవుని ఆశ్చర్య కార్యము ఉంటాయి. మందసమం పట్టబడింది, ప్రభావం ఇజ్రాయెల్ని విడిచిపోయింది, ఆశీర్వాదం ఇజ్రాయెల్ని విడిచిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఇప్పుడు ఈ మందసమాన్ని ఎవరు తీసుకొని వెళ్ళిపోయారు? ఫిలిష్తీయులు తీసుకొని వెళ్ళారు. కానీ ఫిలిష్తీయులకి ఈ మందసమ ఒక ప్రభావము, ఈ మందసమాన్ని గురించిన అవగాహన వారికి ఏందండి? లేదు. ఈరోజు దేవుని గురించి మాట్లాడేవాళ్ళు, దేవునికి విరోధంగా మాట్లాడేవాళ్ళు, యేసయ్యకి విరోధంగా మాట్లాడేవాళ్ళు, యేసయ్య ఇన్ని గురించిన విషయం వాళ్ళకి తెలీదు. వాక్యానికి విరోధంగా మాట్లాడేవాళ్ళు, వాక్య ఒక ప్రభావము, మహిమ వాళ్ళకి తెలియదు. పరిచర్యకి విరోధంగా మాట్లాడేవాళ్ళు, పరిచర్య ఒక బలము వారికి తెలీదు. సేవకులకు విరోధంగా మాట్లాడేవాళ్ళు, ఆ సేవకుల్లో ఉన్న ప్రభావం, మహిమ, వారు ఒక సమర్పణ వాళ్ళకి తెలీదు. హల్లెలూయా. ఒకళ్ళ ఆరాధనని ఏందండి సింపుల్గా తీసుకుంటున్నారంటే ఆ ఆరాధన ఒక మహిమ వాళ్ళకి తెలియదని అర్థము. హల్లెలూయా. నేను పరిగెత్తుకుని వచ్చాను ఆరాధనకి, హాజరవ్వాలి. శుక్రవారం రాత్రి నా మీటింగ్ అయిపోయింది, శనివారం నాకు ఉదయం మీటింగ్ ఉంది, శనివారం సాయంత్రం మీటింగ్ ఉంది, ఆదివారం నాకు మీటింగ్ ఉంది. వాటిని వదిలిపెట్టి నేను పరిగెత్తుకుని రావటం కారణం ఏమిటండి? చిన్న సంఘమైనా సరే దేవుడు నాకు ఇచ్చిన సొత్తు, నా పిల్లలతో నేను కలిసి ఆరాధించాలి, వారిని దేవుళ్ళో బలపరచాలని. ఏదండి, నేను 6 గంటల్లో రావలసిన నా ప్రయాణము ఏందండి ఇంచుమించు 13-14 గంటలు ప్రయాణం చేసి నేను వచ్చాను. కారణము దేవుడిచ్చిన సంఘానికి వెళ్ళిపోవాలి, దేవుడిచ్చిన పరిచర్ని చెయ్యాలని. కారణం ఆ ఆరాధన, అది చాలా అద్భుతమైనది. ఆరాధన, దేవుని సన్నిధిని గురించి విలువ తెలియని వాళ్ళు దేవుని మహిమని ఎన్నడూ చూడరు, దేవుని ఎన్నడూ వారు అనుభవించలేరు. రుచి చూసిన వాడు పొరపాటు కూడా వదిలిపెట్టడు. హల్లెలూయా. దేవుణ్ణి రుచి చూసినవాడు, ఆరాధనని రుచి చూసినవాడు, సంఘాన్ని రుచి చూసినవాడు, వాక్యాన్ని రుచి చూసినవాడు, పరిశుద్ధాత్మని రుచి చూసినవాడు దానిని పోగొట్టుకుంటానికి పొరపాటు కూడా ఆలోచించాడు. పరంతు దాని కొరకు ఏందండి త్యాగము చేస్తాడే కానీ దాన్ని వదులుకుంటానికి ఎన్నడూ కూడా ఏందండి ఆలోచించాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందసమాన్ని పోగొట్టుకున్నారు. మందసమ పట్టబడింది, మహిమ ఇజ్రాయెల్ని విడిచిపోయింది, ప్రభావం ఇజ్రాయెల్ని విడిచిపోయింది, కాపుదల ఇజ్రాయెల్ విడిచిపోయింది. సరే, ఇది ఇక్కడ ఉండగా ఇప్పుడు మందసమాన్ని ఈ ఫిలిష్తీయులు పట్టుకొని తీసుకుని వెళ్ళారు. ఈ మందసమాన్ని వాళ్ళు చాలా సింపుల్గా తీసుకున్నారు. హల్లెలూయా.
మన దగ్గర కూడా కొన్ని భక్తి సంబంధించిన వస్తువు ఉంది కదా, అలాగనే ఇజ్రాయెల్ ప్రజలది కూడా ఇది ఒక భక్తి సంబంధించిన వస్తువుగా వాళ్ళు భావించారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుణ్ణి ఏ కార్యంను కూడా ఒక వస్తులాగా చూడకూడదు. హల్లెలూయా. సాధారణంగా చూడకూడదు. ఈ ఫిలిష్తీయులు మన దగ్గర కూడా కొన్ని భక్తి సంబంధమైన వస్తువులు ఉంది కదా, మన గుడిలో కూడా దేవునికి సంబంధించిన వస్తువులు ఉంది కదా, అలాగనే ఇది ఇజ్రాయెల్ ప్రజలకి వారి భక్తికి సంబంధించిన ఒక వస్తువు. దానిని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారంట? ఇప్పుడు తీసుకుంటామా? మొదటి సామువేల్ గ్రంథము 5వ అధ్యాయము. మొదటి సామువేల్ గ్రంథము 5వ అధ్యాయము. అమ్మా మొదటి 2 వాక్యాన్ని చదవండి. చూడండి, ఫిలిష్తీయులు దేవుని మందసమాన్ని పట్టుకొని వచ్చి ఏ గుడిలో? దాగోను గుడిలో. దాగోను గుడిలో ఆ దాగోను దేవుడు ఎదుట ఆ మందసమాన్ని పెట్టారు. అయితే మరునాడు లేవగా దాగోను వారు పూజించే దేవుడు మందసమ ఎదుట సాష్టాంగంగా కింద పడి ఉంది. అమ్మ అక్కడే ఉండండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఫిలిష్తీయులు సంతోషంగా మరలా తన పట్టణానికి వచ్చేసారు. ఏ సంతోషం? ఇజ్రాయిల్ని మనం ఓడించాం, ఇజ్రాయిల్ని మనం చంపేశాం, యెహోవా దేవుణ్ణి సేవించే ప్రజల్ని మనము ఓడించాం, మన ముందు వాళ్ళు ఓడిపోయారు, చెదరిపోయారు, మనం గెలిచాం. మనం గెలువుటకు కారణము మనము సేవించే మన దేవుడు ఎవరు? దాగోన్ అని సంతోషంగా వస్తా ఈ మందసమాన్ని కూడా పట్టుకొని వచ్చేసారు. ఇప్పుడు మందసమాన్ని పట్టుకొని వచ్చేసి ఈ ఫిలిష్తీయులు, ఆ ఊర్లో ఉన్న పెద్దలు, ఆ ఊర్లో పూజారులు ఉంటారు చూసారా, వాళ్ళందరూ ఇప్పుడు ఆలోచిస్తున్నారు, సరే ఆ యెహోవా దేవునికి సంబంధించిన ఈ మందసమాన్ని మనం పట్టుకొని వచ్చేసాము, ఈ మందసమాన్ని ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎక్కడ పెడతామని ఆలోచించి ఇదేంది, ఇది ఒక చిన్న పెట్టిలాగా ఉంది, మన గుడి పెద్దది కదా, మన దేవుడు దాగోను ఎంత ఎత్తుగా ఉన్నాడు, ఆయన బలం ఏమిటి, మన గుడిలో తీసుకొని వెళ్ళి ఈ మందసాన్ని ఏదో ఒక మూలలో పెట్టేస్తాంలే అని తీర్మానానికి వచ్చి ఆ ఊర్లో ఉన్న పెద్దలు, ఆ పూజారులు ఈ మందసమని తీసుకొని వచ్చి వారి గుడిని తెరచారు. ఆ గుడి లోపల వారి దేవుడు అని పిలువబడిన దాగోను ఎదుట ఏం చేశారంట? 4వ వాక్యం. సరే, వాళ్ళు ఏం ఆలోచించారు? మన దేవుడు దాగోను గొప్పవాడు, ఈ దాగోను మన దేవుడి ముందు ఈ మందసమం ఏందండి ఏ లేదు అని వారు ఒక గుడిలో ఈ మందసమాన్ని అలా పడేసి వెళ్ళిపోయారు. తర్వాత రోజు తెల్లారుజాము వారందరూ లేచి, నిన్న మనం మందసమ పెట్టాం కదా, ఎలా ఉంది, రండి మనం గుడికి వెళ్ళి వస్తాం. అందరూ వచ్చి అలా తలుపు తీస్తే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది, భయంగా ఉంది. ఇదేంది, మన దేవుడు ముందు ఈ మందసమాన్ని ఉంచాము, కానీ ఇప్పుడేంది, మన దేవుడు దాగోను ఈ మందసమ ముందు ఏంది పడి ఉన్నాడు, అది కూడా ఎలా అంట, సాగిల పడి ఉన్నాడు. అర్థం కావట్లేదు. యేసు నామములో దేవుని సన్నిధి నుంచి నేను చెప్తానండి, ఈరోజు ఎవరి ముందు
మనం ఏందండి ఒక వేస్టెడ్గా, ఈరోజు ఎవరి ముందు మన బలహీనులుగా, ఎవరి దృష్టిలో మనము చిన్న చూపు చూడబడ్డాము, ఎవరు నోరు పనికి మాన్నవాడని చెప్పిందో, ఎవరు హృదయం మనని గురించి ఏందండి తప్పుగా ఆలోచించిందో, సాష్టాంగము పడే సమయం వస్తుంది. వారు ముందు గణపరచబడే సమయం వస్తుంది. వారి ముందు తల ఎత్తి నిలబడే సమయముని నా దేవుడు మన జీవితంలో తీసుకొని వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఫిలిష్తీయులు అనుకున్నారు ఇజ్రాయెల్ ఓడిపోయారు, దేశాన్ని మనం ఓడిపించాము, అందరిని చంపేశాము, వారి వస్తువుని కూడా తీసుకొని వచ్చేసాం. మన దేవుడు తాగోను గొప్పవాడు. తర్వాత రోజు చూస్తే ఏ దేవుని ఆరాధిస్తున్నాడు, ఏ తాగోను గొప్పవాడు అంటారు. ఏందండి ఆ తాగోను దేవుడు మందసమ ముందు ఏందండి పడిపోయి ఉంది. అలా పడిపోయి ఉంటే వీళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు ఆలోచిస్తున్నారు, తుఫాన్ రాలేదు కదా, భూకంపాలు రాలేదు కదా, విపరీతమైన గాలి అనేది రాలేదు కదా, మళ్ళీ ఇది ఎలా పడింది? ఇప్పటి వరకు గుడిలో ఇటువంటి అనుభవాలు మనం చూడలేదే. మొదటిసారి మన దేవుడు ఏందండి నేల మీద పడి ఉన్నాడే. సరే ఏదో పొరపాటు అయి ఉంటాయిలే అని ఏం చేశారండి, లేపి మరలా అదే స్థలంలో చెప్పాలి నిలబెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు 5వ వాక్యం చదువుతారమ్మా. కాబట్టి ఆ ఆ ఆ ఆ ఆ ఆ అమ్మ 4వ వాక్యం 2వ భాగము. యెహోవా మందసము ఎదుట చూడండి, తాగోను ఒక తలయు అరిచేతులు ఆమె. ఇప్పుడు వారు వచ్చి చూస్తున్నారు, తాగోను తల కట్ చేయబడి ఉంది, చెయ్యన్ని వేరువేరుగా అక్కడ అన్ని చెదిరిపోయి ఉంది. ఇప్పుడు వీళ్ళ భయం వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళకు భయం వచ్చేసింది, ఏదో జరుగుతుంది. హల్లెలూయా. అది త్వరలో మనని గురించి అలా సాక్ష్యము చెప్పునుగాక. వీరు ఆరాధించే దేవుడు వీరి జీవితంలో ఇది చేస్తున్నాడు. హల్లెలూయా. వీళ్ళు దేవుడు సాధారణ దేవుడు కాదు, వీళ్ళు ఆరాధించే యేసయ్య సాధారణ యేసే కాదు, వీళ్ళు నమ్మిన యేసయ్య సాధారణ యేసే కాదు. ఆయన చాలా విత్యాసమైన వాడు. ఆ తాగోను ఒక తల ఏందండి వేరుగా పడి ఉంది, చెయ్యి వేరుగా పడి ఉంది, కాలు వేరుగా పడి ఉంది. హల్లెలూయా. మీకు తెలుసా ఈ తాగోను గురించిన చరిత్రము చాలా అద్భుతమైనది. ఈ మాటను చాలా జాగ్రత్తగా వినాలి. మనమేమో ఫిలిష్తీయులు ఏందండి, ఫిలిష్తీయులు అన్న ప్రతి దేశంలో ఒక్కొక్క దేవుణ్ణి సేవించినట్టు ఈ ఫిలిష్తీయులు ఈ దాగోను దేవుణ్ణి సేవిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ దాగోను ఒక దేవుణ్ణి గురించిన చరిత్రము చాలా అద్భుతమైనది. హల్లెలూయా. నేను మీకు 2-3 పాయింట్ ఈ దాగోను గురించి చెప్తాను. ఈ దాగోను ఒక తండ్రి ఎవరు తెలుసా? ఈ దాగోను ముందు మీకు చెప్తాను. ఈ దాగోను ఒక రూపం ఎలా ఉంటాయని నేను మీకు చెప్తాను. ఈ దాగోను ఒక రూపము ఎలా ఉంటాయంటే, సగం మనుష్యుడు శరీరము, సగము చాప శరీరము. చెప్పండి. ఈ ఫిలిష్తీయులు ఆరాధించే నమ్మే ఆ దాగోను దేవుడు ఉన్నాడుగా, ఆ దాగోను దేవుడు ఒక రూపము ఎలా ఉంటాయంట, సగము మనిషి శరీరము, మిగిలిన సగము చాప శరీరము. ఈ రూపంలోనే ఏందండి ఈ దాగోను ఒక దేవుడు ఉంటాడు. ఫిలిష్తీయులు ఇలాగనే చేసి ఆరాధిస్తారు. ఇది రెండోది. ఈ దాగోను ఏదో కొన్ని రోజులోనే కనబడే ఏందండి ఒక కార్యముగా చూడకూడదు. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో
ఏందండి, ఎలియా కర్మేల్ పర్వతం మీద 400 ఏందండి అబద్ధ ప్రవక్తల్ని ఏందండి చంపాడు, గుర్తు ఉందా? ఆకాశంలో నుండి అగ్నిని కుమ్మరించాడు, గుర్తు ఉందా? అప్పుడు ఏందండి ఏందండి తెలుగులో ఏమంటారు? బాగాల్ బాగాల్ దేవుణ్ణి సేవించే ప్రవక్తలు. హల్లెలూయా. మనం చూస్తున్నాము ఆ బాగాల్ దేవుణ్ణి సేవించే ప్రవక్తలని ఎలియా చంపిన చరిత్రని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ బాగాల్ దేవుణ్ణి సేవించేది ఎవరండి? యెజబెల్ అని మన బైబిల్లో చూస్తున్నాం. ఈ బాగాల్ దేవుడు ఒక భయంకరమైన ఏందండి అపవిత్రాత్మ, దుష్టాత్మ, దేశాన్ని ఏందండి ఆక్రమించే ఆత్మ, సేవకులకి విరోధంగా ఏందండి పనిచేసే ఒక ఆత్మ ఏందండి ఈ బాగాల్ దుష్టాత్మ. ఇప్పుడు మీరు వినాలి, ఈ దాగోన్ దేవుడు ఒక తండ్రి ఎవరు అంటే, ఈ దాగోన్ దేవుడు తండ్రి ఎవరంటే బాగాల్. హల్లెలూయా. బాగాల్. చాలా జాగ్రత్తగా వినాలి. ఆ బాగాలుని ఒక సందర్భంలో ఇజ్రాయెల్ ప్రజలు అందరూ ఏందండి వెంబడించారు అని మనము రాజుల గ్రంథంలో చూస్తున్నాం. దాని వలన దేశంలో కరువు వచ్చినదిని మనం చూస్తున్నాం. అప్పుడు ఏందంటే కరువు వలన దేశము ఇబ్బంది పడుతున్నారు, పిల్లల్ని చంపి తినిన కథ కూడా బైబిల్లో రాయబడింది. ఆ కరువు వలన ఆ కాలములో ఏందండి దేవుడు ఎలియా ద్వారా మళ్ళా అద్భుతం చేస్తున్నాడు. హల్లెలూయా. బాగా దేవుణ్ణి సేవించే ప్రవక్తలు చంపబడ్డారు, పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చింది. బాగాల్ని విశ్వాసించిన దేవుని పిల్లలు మరలా దేవుని తట్టు తిప్పారు. హల్లెలూయా. ఆ బాగా దేవుణ్ణి తండ్రి ఎవరు అంటే ఈ దాగోన్. ఆ బాగా దేవుణ్ణి తండ్రి ఎవరండి? ఈ దాగోను. ఈరోజు ఫిలిష్తీయులు సేవిస్తున్నారే వాళ్ళు. హల్లెలూయా. ఈ దాగోను ఎటువంటిదండి మీకు తెలుసా? ఆది కాండము 11 అధ్యాయంలో ఏందండి ఆ కాలంలో నిమ్రోత్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ నిమ్రోత్ ఏం చేశానండి, ఒక గొప్ప గోపురంని కట్టాడు. అవునా? ఒక గొప్ప గోపురంని దేవునికి విరోధంగా ఆయన కట్టేటప్పుడు దేవుడు దిగి వచ్చి వారి భాషల్ని తారుమారు చేశాడు. హల్లెలూయా. వారి భాషలు తారుమారుగా చేయబడింది. ఆ కాలంలో ఉన్న ప్రజలు మొత్తం దేశమంతా అయ్యారండి, చదరిపోయినట్టు మన లేఖనలో చూస్తున్నాం. అలా ఆ ప్రజలు తారుమారుగా చెదరిపోయిన తర్వాత వారు మొదటిగా వారు పూజించిన, లేకపోతే వారు సేవించిన, ఆరాధించిన దేవుడు ఎవరు అంటే ఈ దాగోను. ఇదని చరిత్రం అండి. ఆదికాండం 11లో ఆ చెదరిపోయిన ప్రజలు దాని తర్వాత వారు మొదటిగా ఏ దేవుణ్ణి ఆరాధించారంటే ఈ దాగోను దేవుణ్ణి వారు ఆరాధించారంట. హల్లెలూయా. ఈ దాగోనుకి ఇంకొక పేరు ఉంది, అదే నిమ్రోత్. చెప్పండి, బైబిల్లో నిమ్రోత్ అని పేరు రాయబడింది చూసారా? ఆ పేరుకి ఇంకొక అర్థం ఏమిటంటే ఈ దాగోను. హల్లెలూయా. ఈయన ఏందండి, ఈ నిమ్రోత్ ఎటువంటి వాడంటే యెహోవా దేవునికి విరోధంగా ఎల్లప్పుడూ పనిచేసే ఒక దుష్టాత్మ. హల్లెలూయా. ఎల్లప్పుడూ పనిచేసే దుష్టాత్మ. ఈ నిమ్రోత్ని ప్రపంచంలో ఉన్నవారు వేరు విధంలో వేరు పేరు మీద ఆయనని, ఆ దేవుడిని ఏందండి ఆ నిమ్రోత్ని, ఆ దుష్టాత్మని వారు సేవిస్తూ వస్తున్నారు, ఆరాధిస్తూ వస్తున్నారు. కానీ ఈ ఫిలిష్తీయులు ఈ నిమ్రోత్ని ఏ పేరు మీద ఆరాధిస్తున్నారు? దాగోన్ ఏందండి పేరు మీద ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఈ దాగోన్ పేరు మీద ఈ ఫిలిష్తీయులు ఆరాధిస్తూ వస్తున్నారు. మీకు తెలుసా, ఈ దాగోను దుష్టాత్మ ఒక స్వభావంని నేను మీకు చెప్తాను. ఇది ఒక పెద్ద భయంకరమైన ఏందండి, ఇది ఒక కార్యము. ఈ దాగోను దుష్టాత్మ
అనేక అలవాటులో, స్వభావంలో ఒక ముఖ్యమైనది ఏం తెలుసా? తన విరోధిని పగ తీర్చుకోవాలంటే ఈ తాగుని దుష్టాత్మ ఎలా చేసి తెలుసా? వారు ఒక తలని నరికిద్దంట. హల్లెలూయా. ఈ తాగోని దుష్టాత్మ ఒక అలవాటు ఏమిటండి? తన విరోధి తలని నరికి చంపిద్దంట. ఈరోజు మీరు చూడండి, ప్రపంచంలో మీరు చూడండి, తీవ్రవాదులు మీరు చూడండి, ఎన్నో క్రైస్తులు ఏందండి చూడండి, చరిత్రలో అప్పవాది ఏందండి వారు తలని నరికినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. అపోస్తల కాలంలో ప్రారంభ దినంలో చూడండి ఏందండి సేవకులు ఎలా చంపబడ్డారు? తల నరకబడి చంపబడిన చరిత్రాన్ని మీరు వరుసగా చూస్తారు కదా. పౌలు తల నరకబడ్డాడు, పరిశుద్ధులు తల నరకబడి చంపబడ్డారు. చరిత్రలో ఎన్నో దేవుని పిల్లలు తల నరకబడి చంపబడ్డారు, ఎన్నో మిషనరీలు తల నరకబడి చంపబడ్డారు. ఇవాళ కూడా ఇది జరుగుతుంది. దీని వెనక ఇలా నడిపించేది ఎవరు అంటే ఏమండి? ఇప్పుడు ఎన్నో టెక్నాలజీ ఉంది, వాళ్ళని కాల్చి చంపవచ్చు కాదా, వాళ్ళని పొడిచి చంపవచ్చు కాదా? చంపుటకు ఎన్నో అవకాశాలు, అనుభవాలు ఉన్నప్పుడు కూడా తలనరికి ఎందుకు ఘోరంగా చంపబడుతున్నారంటే వాటిలో ఇయాల కూడా పనిచేసే ఆ దుష్టాత్మ ఏమిటంటే ఈ దాగోన్ దుష్టాత్మ. హల్లెలూయా. దాగోన్ దుష్టాత్మ, నిమ్రోతాత్మ. కొందరు అంటారు చూసారా, ఈయన తలని నేను దించుతాను అంటారు. తల ఎత్తి నడుస్తున్నాడుగా, తనను గొప్పవాడు అనుకుంటున్నాడుగా, తన దగ్గర ఉంది అనుకుంటున్నాడుగా. అందరి ముందు ఈయన తలని నేను ఎలా చేస్తాను? ఎలా చెప్తారండి? ఏం చేస్తాను? అలా తల దించేస్తాను, అవమానానికి గురి చేసేస్తాను అంటున్నారా? ఇది ఏ ఆత్మ తెలుసండి? తాగోని ఆత్మ. హల్లెలూయా. తల ఎత్తి నడిచేవాడిని తల దించేనట్టు చేసేస్తాను. ఈ తలంపు ఒకళ్ళు ఉందంటే అర్థం చేసుకోండి, తాగోని ఆత్మ. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆత్మ ముందు, ఈ చల ముందు మందసమము వచ్చి, మందసమని అక్కడ పెట్టారు. ఏందండి? తలని నరికే దుష్టాత్మ. ఏందండి? పాడు చేసే దుష్టాత్మ. తన బలము చేత, తన తెలివి చేత ప్రపంచంలో వేరు వేరు పేరు మీద, వేరు వేరు రూపంలో ఈ భూమిని ఏలుబడి చేసే ఈ దుష్టాత్మ ఏందండి? దేవుని మహిమ ఎదుట వంగిపోయింది. హల్లెలూయా. ఈ ఉదయము దేవుడు మనకి నేర్పించే పాఠము ఏం తెలుసా? నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము చెప్పాలి ఏం చెయ్యదు? వర్ధిల్లదు. మీకు విశ్వాసం లేదు, లేకపోతే గట్టిగా ఆమేన్ హల్లెలూయా అని ఏదో మీరు చెప్పి ఉంటారు. హల్లెలూయా. నేను అంటున్నాను, నీకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధం, అపవాది ఏ ఆయుధం, దుష్టాత్మ కుయుక్తి, దుష్టాత్మ ఆలోచనలు, దుష్టాత్మ వస్తువు నీకు విరోధంగా, నీ పిల్లలకి విరోధంగా, నీ పనికి విరోధంగా ఏం చెయ్యలేదు. ఇది ఎప్పుడు? మహిమ నీతో ఉన్నప్పుడు, మందసమం నీతో ఉన్నప్పుడు, దేవుని ప్రభావం నీతో ఉన్నప్పుడు. బైబిలు సాతానుని గురించి మాట్లాడుతుంది, బైబిలు దుష్టాత్మని గురించి మాట్లాడుతుంది, బైబిలు దుష్టాత్మ క్రియలను గురించి మాట్లాడుతుంది, బైబిలు అపవాదిని గురించి మాట్లాడుతుంది, అపవిత్ర ఆత్మని గురించి మాట్లాడుతుంది. అపవిత్ర ఆత్మ, దుష్టాత్మ ఏ కోణములో పనిచేస్తుంది అన్నది లేఖనం మనకు నేర్పిస్తుంది. ఈ భూమిలో ఒక్కొక్క ఏరియాలో ఏందండి అపవిత్ర ఆత్మలో పనిచేస్తుంది. కుటుంబానికి విరోధంగా, యవనస్తులకు విరోధంగా, ఆశీర్వాదానికి విరోధంగా, ప్రయాణానికి విరోధంగా, మన వస్తువుకి విరోధంగా, మన శరీరానికి విరోధంగా, మన పిల్లలకి విరోధంగా, ఆత్మీక జీవితానికి విరోధంగా, సంఘానికి విరోధంగా, సేవకులకి విరోధంగా, ఈ ఊరికి విరోధంగా, పట్టణానికి విరోధంగా. హల్లెలూయా.
ఈ అపవాది బలహీనంగా పోవాలంటే, ఆయన కుయుక్తి బలహీనంగా పోవాలంటే, ఆయన హస్తము ఏందండి బలహీనంగా పోవాలంటే, మన ఉన్న స్థలంలో అపవాది ఉండకూడదంటే, మన ఇంటిలో అపవాది నీడ కూడా తగలకూడదంటే, మనతో ఉండవలసినది మందసమం. హల్లెలూయా. ఆయన మహిమ మనతో ఉంటే, ఆయన ప్రభావం మనతో ఉంటే, అపవాది మనకి విరోధంగా ఏం చేసినా ఏందండి సఫలం అవ్వదు. ఆమేన్ చెప్పండి. సఫలం అవ్వదు. ఇప్పుడు నాకు చెప్పండి, ఈరోజు ఎందుకు కొందరు అంటారు, ఇన్ని ప్రార్థన చేస్తున్నానయ్యా, మేలు చూడలేకపోతున్నాను. ఒక ప్రశ్న, నీ ప్రార్థన సరి అయినదే, కానీ మందసమం నీతో ఉందా? సంఘానికి వచ్చి ఏ లాభముని చూశాను, నువ్వు సంఘానికి వచ్చినది నిజమే, కానీ నీతో మందసమం ఉందా? యేసుని నమ్ముకొని 7 సంవత్సరం అయింది, ఒక్క మేలు కూడా లేదంటున్నారే, మందసమ నీతో ఉందా? దుష్టాత్మ, తాగోను ఆత్మ, ఫిలిష్తీయుల దేవుడు తుఫాను వలన పడిపోలేదు, గాలి వలన పడిపోలేదు, మనుషుల వలన పడిపోలేదు, యుద్ధము వలన పడిపోలేదు, దేవుని మహిమతో నింపబడిన మందసమ ముందు పడిపోయింది. ఈరోజు దేవుని పిల్లలు కోరుకోవలసినది, దేవుని పిల్లలు ఆశించవలసినది, దేవా నీ మహిమ నాతో రావాలయ్యా, దేవా నీ మహిమ నా ఇంటిలో ఉండాలయ్యా, దేవా నా పిల్లలతో నీ మహిమ ఉండాలయ్యా, దేవా నా ప్రయాణంలో నువ్వు ఉండాలయ్యా, నా పనిలో, నా ఇంటి విషయంలో, నా ఆత్మిక విషయంలో మీరు నాతో ఉండాలి ప్రభువా. ఈ మందసమం ఎదుట ఏందండి తాగోను బలవంతుడు అపవాది కూలిపోయాడు. ఈరోజు నీకు విరోధంగా ఏందండి లేచిన వ్యాధి అవ్వచ్చు, పోరాటం అవ్వచ్చు, కన్నీడు అవ్వచ్చు, అవమానాలు అవ్వచ్చు, దారిద్రతలు అవ్వచ్చు, మరలా పడిపోయే స్థితి అవ్వచ్చు, ఏదైనా సరే దేవుని మన జీవితంలో అద్భుతం చేయాలంటే మందసమముతో మీ జీవితాన్ని గడపండి. హల్లెలూయా. ఆ మందసమ ముందు దుష్ట ఆత్మ పడిపోతానికి కారణం ఏమిటంటే, ఆ మందసమంలో దేవుణ్ణి ఏందండి 10 ఆజ్ఞలు ఉంచబడింది కనుక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ మందసమ ముందు దాగోను దుష్టాత్మ కూలిపోతానికి కారణం, పడిపోతానికి కారణము ఆ మందసమ లోపల ఏముందండి? దేవుణ్ణి 10 ఆజ్ఞలు ఉంది. హల్లెలూయా. నేను మీకు ఒక మాట చెప్పనా, దేవుని ప్రభావం మీతో ఉండాలంటే, దేవుని మహిమ మీతో ఉండాలంటే, దేవుని తోడు మీతో ఉండాలంటే, దేవుడు మీ కొరకు యుద్ధం చేయాలంటే, నీ లోపల దేవుని వాక్యము ఉండాలి. మందసమంలో మహిమ, మందసమంలో ప్రభావము, మందసమంలో దేవుని అద్భుతము కనబడుటకు ఉండుటకు కారణము మందసమ లోపల 10 ఆజ్ఞలు ఉంది. దాని అర్థము వాక్యం ఉంది. హల్లెలూయా. ఆ వాక్యాన్ని దేవుడు ఏం చేశారండి? రాసి మోసకి ఇచ్చాడు. ఆ వాక్యం చదువుతారా? నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వాక్యము. నిర్గమకాండము 31వ అధ్యాయము 18. మరియు ఆయన అంటే దేవుడు సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుచు రెండు పలకలను అనగా దేవుని వేలతో రాసి ఆ 2 రాతి పలకల్లో దేవుడు 10 ఆజ్ఞలను రాశాడు. దేంతో రాశాడంట? దేంతో రాశాడు? దేవుని వేలతో రాశాడు. ఈ మాట చెప్పాలి, దేవుని వేలతో రాశాడు. 2 రాతి పలకలో
దేవుని వేలు 10 ఆజ్ఞలు రాసింది. అలా రాయబడిన ఆ ఆజ్ఞలు ఆ మందసమం లోపల ఉంచబడింది కనుక మహిమ అక్కడ ఉంది, ప్రభావం అక్కడ ఉంది, అద్భుతం అక్కడ ఉంది. దుష్టాత్మ కూలిపోతున్నాడు. రెండు రాతి పలక మీద రాయబడిన వాక్యములోనే ఇంత మహిమ అంటే, ఇంత ప్రభావము, ఇంత అద్భుతాలు. అపవాది కూలిపోతున్నాడు, విరిగిపోతున్నాడు. శత్రు దేశమే కలవరంలో మునిగిపోతుందంటే ఆ దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే మనతో ఆ మహిమ ఎంత గొప్పగా ఉంటాయి. ఆమేన్ చెప్పండి. పాత నిబంధనలో దేవుని వాక్యము 2 రాతి పలక మీద రాయబడింది. ఆమేన్ చెప్పండి. 2 రాతి పలక, మీకు గుర్తుందిగా, 2 రాతి పలక మీద రాయబడింది. రాతి పలక మీద రాయబడిన వాక్యము ముందే అపవాది కూలిపోతున్నాడు, అపవాది పడిపోతున్నాడు, అపవాది పని చేయలేకపోతున్నాడు. అంటే యేసయ్య రక్తములో కడగబడిన వాళ్ళు కాదా మనము? మన విమోచించబడిన వారు, మన సంఘము, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు. ఆ మహిమ కంటే రెట్టింపు మహిమ మనలో ఉండాలండి. ఈరోజు బాధకరమైన ఒక మాట చెప్పనా, విశ్వాసులకి తాను దేవుళ్ళు ఎవరనే విషయం ఇంత మాత్రం కూడా తెలియదు. స్త్రీల దగ్గర అడగండి, మీ భర్త ఎలా, మొత్తం బయోడేటా చెప్తారు, కలిపి కూడా చెప్తారు మంచి వాళ్ళు. భర్త దగ్గర భార్యని గురించి అడగండి, చెప్తారు, బయోడేటా మొత్తం చెప్తారు. సంవత్సరంలో ఎన్నిసార్లు ఉప్పు వేయలేదు లెక్కతో సహం చెప్తారు. ఇల్లుని గురించి అడగండి, పక్కనున్న వాడి గురించి అడగండి, అన్నిటిని గురించి చెప్తారు. నేను దేవుళ్ళో ఎవరనేది విషయం వాళ్ళకి తెలీదు. మించిపోయినా ఏం చెప్తారు తెలుసా, నేను విశ్వాసి అండి. అది కూడా చాలా కష్టంతో చెప్తారు, సంతోషంగా చెప్పరు. విశ్వాసి అండి, నేను పలానా సంఘానికి వెళ్ళేవాడండి. తాను ఎవరు అనేది విషయమే తెలియకుండా భక్తి చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, మేము క్రైస్తువులు అనుకుంటున్నారు. ఇది దేవుణ్ణి అవమానపరిచే ఒక అనుభవం. ఎందుకు దేవుని మహిమ, దేవుని ప్రభావం, దేవుని అద్భుతాన్ని అనుభవించవలసిన మనము ఎందుకండి ఈరోజు ఇటువంటి జీవితం అంటే, నేను ఎవరు అనే విషయం నాకు తెలీదు. ఈ రక్షించబడిన జీవితాన్ని గురించిన ఒక సీరియస్నెస్ లేదు. నేను దేవుని ఆలయం అనేది ఒక సీరియస్నెస్ లేదు. దేవుడు నాలో నివసిస్తున్నాడు అనేది ఒక సీరియస్నెస్ లేదు. దేవుడు చూస్తున్నాడు అనేది ఒక అవగాహన లేదు. దేవుని ప్రణాళిక నా మీద గొప్పది అనేది ఏందండి, ఆశ, తలంపు అనేది లేదు. సంఘానికి వెళ్తున్నాను, మిగిలిన రోజు పని చేస్తున్నాను, అక్కడ కూర్చుంటాను, ఇక్కడ కూర్చుంటాను, అక్కడ కొంచెం మాట్లాడతాను, మిగిలిన టైం పని చేస్తాను, కొంచెం ఏదో వస్తుంది, ఏదో కొంటున్నాం, ఏదో తింటున్నాం, ఏదో కానికేస్తున్నాం. మేము విశ్వాసులు. ఇది ఆత్మిక జీవితమే కాదు. బైబిల్ చెప్పే మాట, రాతి పలక మీద రాయబడిన ఆ వాక్యము దగ్గర అంత మహిమ, అంత ప్రభావము, అంత అద్భుతం. అంటే కొత్త నిబంధనలో మనం ఎవరండి? ఆయన రక్తము చేత విమోచించబడిన వారు. మనము దేవుని ఆలయమై ఉన్నాం. నేను ఆయన ఆలయం అంటే ఆయన ఎక్కడ నివసిస్తాడు? నాలో కాదా? ఒక హిందూ సహోదరుడి దగ్గర మీరు అడగండి, వారి గుడిని గురించి ఎంత గొప్పగా మాట్లాడతాడో. హల్లెలూయా. ఒక హిందూ సహోదరులు చూడండి, వారు తన గుడిని శుభ్రం చేసే మునుపు వారు తనని శుభ్రం చేసుకుంటారు. ఉదయమే వారు తనని శుద్ధీకరించుకుంటారు, ఉదయమే స్నానం చేస్తారు, ఉదయమే తనని సరి చేసుకుంటారు, మొత్తం
మొత్తం సిద్ధపడిన తర్వాత గుడిలో వెళ్ళి ఒక్కొక్క వస్తువుని ఎంత జాగ్రత్తగా వారు గుడిని గురించిన అవగాహన ఉంది. వారు నమ్మే ఆ దేవుని గురించిన అవగాహన ఉంది. కానీ జీవము గల దేవుణ్ణి సన్నిధికి వస్తున్నాం, ఆ దేవుణ్ణి గురించిన అవగాహన లేదు. ఆ దేవుణ్ణి ఆరాధించే నేను దేవుడి దృష్టిలో ఎటువంటి వాడు అనేది అవగాహన లేదు. అందుకే మహిమ లేదు, అద్భుతం లేదు. ఒక సాధారణమైన ఒక జీవితం. రాతి పలకలో రాయబడిన ఆ వాక్యం ముందే అపవాది నిలబడలేకపోతున్నాడంటే ఆ రాతి పలకంటే శ్రేష్టమైన వాళ్ళు మనము. ఆమేన్ చెప్పండి. ఆ రాతి పలకంటే విలువైన వాళ్ళు మనము. ఆ రాతి పలకంటే మన అద్భుతమైన వాళ్ళు. ఎందుకు తెలుసా? యేసయ్య రక్తముతో మన కడగబడిన వాళ్ళు. ఆ రోజు రాతి పలక, ఈ రోజు రాతి పలక ఎవరు తెలుసా? వాక్యం చదువుతారా? 2 కొరింథీ 3 వాక్యం. ఈ రోజు రాతి పలక ఏమిటి? 2 కొరింథీ 3 వాక్యం. అయ్యా చూడండి, రాతి పలక మీద కానీ రాయబడగా ఏ హృదయం? మెత్తని హృదయమని పలక మీద జీవము గల దేవుని ఆత్మ చేత క్రీస్తు పత్రికై ఉన్నానని. ఆమేన్. ఏమండి? మెత్తని హృదయము గల పలక. పాత నిబంధనలో దేవుడు తన వేల చేత 2 రాతి పలక మీద వాక్యం రాశాడు. ఈరోజు రాతి పలక ఎవరికి గుర్తంట? చెప్పండి. ఈరోజు రాతి పలక ఏమిటి? నీ హృదయం. మెత్తని హృదయాన్ని అక్కడ వచ్చింది. ఒకప్పుడు రాతి గుండె ఇది, అంతేనా? వాక్యంలో రాయబడింది రాతి గుండె, కఠినమైన హృదయం, పాపంతో నిండిన హృదయం. ఈ రాతి గుండెని, ఈ చెడ్డ హృదయాన్ని దేవుడు ప్రాణమిచ్చి ఎటువంటి హృదయంగా మార్చాడు? మెత్తని హృదయంగా మార్చాడు. ఈ హృదయాన్ని యేసయ్య ప్రేమ మెత్తని హృదయంగా మార్చింది. ఒక విధంలో చెప్పాలంటే మన హృదయాన్ని దేవుడు యేసయ్య హృదయంలాగా మార్చాడు. ఆ హృదయం మీద వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ చేత అని వచ్చిందిగా, ఆత్మ చేత మన హృదయంలో వాక్యాన్ని రాస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. పాత నిబంధనల దేవుడి వేలు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థము. చెప్పాలి. పాత నిబంధనలో దేవుని వేలు అంటే దేనికి గుర్తు? పరిశుద్ధాత్మకి గుర్తు. ఆ పరిశుద్ధాత్మ కొత్త నిబంధనలో హృదయమని ఈ రాతి గుండె మీద పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకము చేత తన సేవకుల ద్వారా ఏందండి హృదయంలో వాక్యం రాస్తున్నాడు. మీరు అర్థం అవుటకు చెప్తున్నాను. ఇక్కడ నిలబడి ఒక 40 నిమిషాలు, గంట సేపు నేను వాక్యం చెప్తున్నానే, ఇది ప్రసంగం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు ద్వారా నీ హృదయంలో వాక్యాన్ని రాస్తున్నాడు. ప్రతి ప్రసంగం, ఆ ప్రసంగం నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. వాక్యంలో నుండి ఖండిస్తున్నాడే, అది ఆత్మ దేవుడు రాస్తున్నాడు. హెచ్చరిస్తున్నాడే, పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. ఆలోచన ఇస్తున్నాడే, పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. నీ ప్రవక్తని మార్చుకో, వాక్య చదువు, లోబడు, పరిశుద్ధంగా ఉండు, పరిచర్య చేయి అని వాక్యముల నుండి బోధించబడే ఆ బోధ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో రాస్తున్నాడు. హల్లెలూయా. వెలుగు కలుగునుగా కానీ ఒక మాట చెప్పినప్పుడు వెలుగు కలిగిందండి. నీ జీవితంలో వాక్యం ఉన్నప్పుడు, నువ్వు మాట్లాడేటప్పుడు ఆ వాక్యాన్ని నా దేవుడు రూఢిపరుస్తాడు. హల్లెలూయా.
ఈరోజు ఒక తీర్మానం, అయ్యా నాకు భయంగా ఉంది, నాకు కలవరంగా ఉంది, ఏం చేస్తానని అర్థం కావట్లేదు. ఎన్ని పోరాటాలు, ఇబ్బందులు, నష్టాలు ఉన్నా ఈ హృదయంలో వాక్యాన్ని ఉంచుకుంటే మహిమ నీతో ఉంటాయి. హృదయంలో వాక్యం ఉంటే నీతో దేవుడు ఉంటాడు. హృదయంలో వాక్యం ఉంటే ఆయన ప్రభావం నీతో ఉంటాయి. హృదయంలో వాక్యం ఉంటే నీ పని ఆశీర్వదించబడుతుంది. నీ జీవితంలో వాక్యం ఉంటే, నువ్వు వాక్యం చదివితే. నాకు తెలుసు మీలో చాలా మంది బైబిల్తో సరైన సంబంధం లేదు. మీకు మీ బైబిల్కి చాలా దూరం ఉంది. నాకు తెలుసు చాలా మంది ఆదివారం వినే ప్రసంగముతోనే తన జీవితాన్ని గడుపుతున్నారు. ఈవెన్ చదువు వచ్చిన తర్వాత కూడా ఈ బైబిల్ని తీసి తన కన్నుతో చూడని వారు చాలా మంది ఉన్నారు. వాక్యాన్ని గణపరచని వాళ్ళు, వాక్యాన్ని చదవని వాళ్ళు, వాక్యాన్ని హృదయంలో చేర్చని వాళ్ళని దేవదూత కూడా నీకు ఈ సహాయం చేయలేడు. ఆ రోజు మందసమంలో వాక్యం ఉంది కనుక మహిమ ముందు అపవాది నిలబడలేకపోయాడు. నీ జీవితంలో ఈరోజు ఎన్ని విధమైన పోరాటాలు ఉంది, ఎన్ని విధమైన ఆటంకాలు ఉంది. ఏ ఏరియాలో నీకు మేలు జరగాలి, ఏ ఏరియాలో దేవుడు నీకు అద్భుతం చేయాలి, ఏ విషయంలో దేవుడు నీకు సహాయం చేయాలి, ఏ విషయంలో దేవుడు నీకు ముందు నడవాలి, ఏ విషయంలో నీ చేయి పట్టుకొని దేవుడు లేపాలి, ఏ విషయంలో నువ్వు ఏడుస్తున్నావు, ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు, ఏ విషయంలో కలవరపడుతున్నావు, ఏ విషయంలో నువ్వు వెనకపడి ఉన్నావు, ఏ విషయంలో దేవుడు నీకు కృప చూపించాలి. ఇది అన్ని జరగాలంటే నీ హృదయంలో వాక్యానికి నువ్వు చోటు ఇయ్యాలి. ఎక్కడ వాక్యం ఉందో, ఏ ఇంటిలో వాక్యం ఉందో, ఏ ఇంట్లో ఉన్నవారు వాక్యాన్ని మాట్లాడుకుంటున్నారో, ఏ ఇంటిలో వాక్యాన్ని గుర్తు చేసి ప్రార్థిస్తున్నారో అక్కడ మహిమ ఉంటాయి, దేవుని ప్రభావం ఉంటాయి, దేవుని అద్భుతం ఉంటాయి. దేవుడు వారి ముందు అపవాది సిగ్గుపడిపోతాడు. 100 వాక్య బోర్డుని తగిలించుకోండి, 100 యేసయ్య పాటల్ని ఇంట్లో మీరు ఏంటంటే ప్లే చేయండి. నీ హృదయము వాక్యానికి చోటు ఇవ్వకపోతే, నీ నోరు వాక్యాన్ని చదువుకపోతే, నీ చెవి వాక్యాన్ని వినకపోతే, ఈ హృదయానికి వాక్యానికి ఏంటంటే ప్రథమ స్థానం ఇవ్వకపోతే నువ్వు ఆశించింది అలాగనే ఉంటాయి కానీ నెరవేరదు. అందుకే అన్నాను, చాలామందికి తాను ఎవరనేది విషయమే తెలియకుండానే దేవుడిలో ఉన్నారు. నా హృదయము దేవుని మహిమని మోసుకొని వెళ్ళేది. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి, నా బైబిల్తో నేను టైం గడుపుతానయ్యా. ఉదయం 3 అధ్యాయం చదువుతాను, మధ్యాహ్నం 3 అధ్యాయం చదువుతాను, రాత్రి 3 అధ్యాయం చదువుతాను, ప్రసంగాన్ని జాగ్రత్తగా వింటాను. వినిన ప్రసంగాన్ని ఆ వారంలో నేను ఒకసారి చూసి నేను ప్రార్థిస్తాను, వాక్యం చదువుతాను. హల్లెలూయా. ఆ రోజు దాగోను అపవాది కూలిపోయినట్టు నీ జీవితంలో ఉన్న సమస్యలు కూలిపోవాలంటే దేవుడు ఈ ఉదయం ఆలోచిస్తున్నాడు. నీవే ఆ మందసమం. చెప్పాలి, మన ఎవరండి? నీవే మందసమం. ఆ మందసమం లోపల 10 ఆజ్ఞలు అంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలంటే సంఘంలో నువ్వు క్రమంగా వాక్యాన్ని వినాలి, రాసుకోవాలి. నువ్వు క్రమంగా ప్రతిరోజు 2 అధ్యాయం 3 అధ్యాయం నువ్వు ఏం చేయాలి? కన్నార వాక్యాన్ని చూసి చదవాలి. వాక్యం నీలో పెరిగేటప్పుడు నేను చెప్పిన యేసు నామంలో మహిమ కూడా విస్తరిస్తుంది, ప్రభావం విస్తరిస్తుంది. దేవుడు నీతో వచ్చేది నువ్వు అనుభవిస్తావు, దేవుడు నీతో నడిచేది నువ్వు అనుభవిస్తావు, దేవుడు నీ కొరకు మాట్లాడేది నువ్వు అనుభవిస్తావు, దేవుడు నిన్ను కౌగలించుకునేది అనుభవిస్తావు, దేవుడు నీకు తోడే ఉన్నాడు అనుభవిస్తావు. దేవుని వాక్యంతో కనెక్ట్గా మీరు ఉండండి. ఏంటంటే అడుగులో దేవుణ్ణి నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఎన్నడూ సిగ్గుపడవు. ఇది ఆత్మీక సంఘం, ఇది ఆత్మీక పరిచర్య. ఈ పరిచర్య ఏంటంటే నామకర్త మీద, ఆచారం మీద, లేనిపోని కార్యం మీద కాదు, వాక్యం మీద ఇది కట్టబడే పరిచర్య. వాక్యం మీద కట్టబడే పరిచర్య. హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం తీయండి దేవుని సన్నిధిలో. ఒక తీర్మానం తీయండి.
మోసం పోతారు, మోసం పోతారు. వాక్యాన్ని నమ్మండి. సేవకులు మాట